రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ అయ్యాయి. మొదటి విడతగా ఇవాళ రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ చేశారు. 11,50,000 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు రుణమాఫీకి 31,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నెలాఖరులోపే 1,00,000 రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. రుణమాఫీ నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశించింది. కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనమని రుజువైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు డిక్లరేషన్లో చెప్పినట్లుగా రుణమాఫీ అమలు చేస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ హామీ నెరవేర్చలేదని, 2018-2023 వరకు 16,000 కోట్లు చెల్లించలేకపోయారని సీఎం రేవంత్ అన్నారు. మే 6, 2022న వరంగల్లో రైతు డిక్లరేషన్ చేశామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి 1,00,000 రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. చాలా మంది ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పటికి కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి చూస్తా ఉన్నాం, నిజంగానే ఇస్తున్నారా అని. అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా నిబద్ధతతో ధైర్యంగా రూపాయి పోగేసి ఈరోజు మనం ఒకటేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆ ఇచ్చిన సవాల్ కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఇది చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన 1,00,000 రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు
2014లో రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని వరంగల్లో రైతులతో సభ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీతో వరంగల్లో రైతులతో సభ ఏర్పాటు చేస్తామన్నారు. 5 లక్షల మందితో సభకు ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీని వరంగల్ సభకు ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్లో ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాట ఇవ్వండి. మీ తరఫున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులం అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీనికి కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.